సూర్యకాంతి వెలుగు ప్రకృతిలో ప్రతి జీవికి సమానమే. ఆ వెలుగులో ఒక పువ్వు వికసిస్తుంది. నీరు ఆవిరైపోతుంది. ఒక రాయి మాత్రం నిప్పును పుట్టిస్తుంది. ఆ వెలుగులో వివక్ష ఉండదు. కానీ ఫలితాల్లో ఇంత వ్యత్యాసం ఎందుకు? ఈ ఒక్క ప్రకృతి రహస్యం తెలిస్తే మన జీవితంలో ఉన్న సగం బాధలు, పోలికలు ఇప్పుడే మాయమైపోతాయి. నిజానికి ఈశ్వరుడు సంకల్ప సహితుడు కాడు. ఆయన శక్తి అందరిలో సమానంగా ప్రవహిస్తుంది. ఎవరి కోసమో ప్రత్యేకంగా మారదు. ఎవరిని మినహాయించదు. ప్రకృతిలో మనకు కనిపించేది వైవిధ్యం మాత్రమే. కానీ మనిషి దానిని వ్యత్యాసంగా, భేదంగా చదివాడు. ప్రకృతి ప్రసాదించిన ఆకాశం పెద్ద పక్షికైనా, చిన్న పక్షికైనా ఒకటే కదా. మరి బాహ్య ప్రపంచంలో మనకు కనిపించే రూపాలు, కష్టాలు, పేదరికం, హోదాలు అన్నీ కేవలం ఉపాధులు. అంటే పైపైన వేసుకున్న ముసుగులు మాత్రమే. అయితే మనిషి ఈ సత్యాన్ని మరిచిపోయినప్పుడు కర్మ ఒక శిక్షలా అనిపిస్తుంది. కానీ మన కష్టాలకు నిజమైన కారణం ఏమిటి? భగవాన్ శ్రీరమణ మహర్షి చెప్పినట్లు కర్మ అనేది శిక్ష కాదు, అదొక అద్దం. ఆ అద్దంలో కనిపించేది మన అంతరంగ స్థితి మాత్రమే. మనిషి ఒక కష్టంలో ఉన్నాడంటే అది కృంగతీయడానికి కాదు, ఈ స్థితిలో ఉన్న నేను ఎవరు అని తెలుసుకోవడానికి వచ్చిన అవకాశం. పేదరికం, కష్టాలు, అవమానాలు ఇవన్నీ దేహానికి, మనస్సుకు సంబంధించిన అనుభవాలు మాత్రమే. ఆత్మకు ఏ కొరత లేదు. ఆత్మకు ఏ బాధ లేదు. ఆత్మకు ఏ భయం కూడా లేదు. నేను దేహం నేనే ఈ కష్టం అనుకునే అజ్ఞానమే మనల్ని బందీలను చేస్తుంది. ఒక సినిమా తెరను చూద్దాం. స్క్రీన్ మీద నిప్పు కనిపిస్తే తెర కాలదు. నీరు కనిపిస్తే తెర తడవదు. తెర ఎప్పుడూ శుద్ధంగానే ఉంటుంది. మన లోపల ఉన్న ఆత్మ కూడా అదే. లోకంలో ఎన్ని కష్టాలొచ్చినా లోపల ఉన్నది సదా శుద్ధమే, సదా పూర్ణమే. ఈ సత్యం మర్చిపోయినప్పుడే సమాజంలో భేదాలు పుడతాయి. సమాజంలో మనకు కనిపించే ఈ తారతమ్యాలు భగవంతుడి సృష్టి కాదు. అవి అహంకారం అనే ఆలోచనతో మనిషి నిర్మించుకున్న ప్రతిబింబాలు మాత్రమే. ఇది నాది, నేనే అనే భావన ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే రెండో వ్యక్తితో పోలిక మొదలవుతుంది. ఆ పోలికే అసూయకు, అత్యాశకు దారితీస్తుంది. భగవాన్ రమణులు చెప్పినట్లు అహంకారం అనే చీకటి ఉన్నంతకాలం బయట వెలుగు కనిపించదు. ప్రకృతిలో ఏ ప్రాణి రేపటి గురించి ఆందోళన చెందదు. కేవలం మనిషి మాత్రమే రేపటి కోసం వనరులను ఆక్రమించుకోవాలని చూస్తాడు. ఇది అభద్రతాభావం వల్ల కలిగే అజ్ఞానం. నేను ఎవరు అనే విచారణ ద్వారా మన అసలు స్వరూపం ఆనందమే అని తెలిసినప్పుడు వస్తువుల మీద, హోదాల మీద మనకు తెలియకుండానే ఆధారపడడం తగ్గుతుంది. సూర్యుడు ప్రతి జీవికి సమానంగా వెలుగునిచ్చినట్లే ఈశ్వరుడు కూడా అందరికీ తన కృపను సమానంగా ఇస్తున్నాడు. ఆ కృపను మనం ఎలా స్వీకరిస్తున్నాం అన్నదే ముఖ్యం. నేను ఎవరు అనే ఒక్క విచారణ అభద్రతను దాటిస్తుంది. మన అజ్ఞానపు పొరలను తొలగిస్తుంది. మన అసలు స్వరూపాన్ని చూపిస్తుంది. ఆ వెలుగులో చూస్తే పేద ధనిక భేదం ఉండదు. మిగిలేది కేవలం అనంతమైన శాంతి, నిశ్శబ్దమైన సత్యం, సర్వంతర్యామిగా విరజిల్లి ఒకే ఒక చైతన్యం. అప్పుడు కలిగేది సర్వము శివమయమే, సర్వము ఒకటే. ఓం నమో భగవతే శ్రీరమణాయ.